అబ్రాడ్ నుంచి ఫ్లైట్ దిగుతున్నారంటే మనం 2 ఎక్స్పెక్ట్ చేస్తామండి, చాక్లెట్స్ అలాగే మందు బాటిల్. ఇది ఎప్పుడు నేను చూడలేదండి అసలు. పచ్చిమిరపకాయ ఫ్లేవర్ చాక్లెట్ అంట. సో చూసారు కదండి, ఓయ్ సినిమాలో బ్యూటిఫుల్ ప్రపోజల్ సీన్ నా ఫేవరెట్ సీన్ అండి. హీరో ఏమంటాడంటే హ్యాపీనెస్ని ఒక చిన్న బాక్స్లో ఇవ్వాలంటే చాక్లెట్స్ ఆర్ ద బెస్ట్ గిఫ్ట్. మరీ ముఖ్యంగా స్విస్ చాక్లెట్స్ అండి, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అనమాట. అంటారు మీరైతే. సో అందుకే మీకు స్విస్ చాక్లెట్స్ గివ్ అవే ఇవ్వబోతున్నాను. ఎలా పార్టిసిపేట్ చేయాలనేది ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో స్విస్ ట్రిప్ అయిపోయింది, బ్యూటిఫుల్ అమేజింగ్ రెస్పాన్స్ ఇచ్చారు మీరైతే. సో స్విట్జర్లాండ్ వచ్చి చాక్లెట్స్ గురించి మాట్లాడుకోకపోతే ఎలా చెప్పండి. అందుకే ఇప్పుడు స్విట్జర్లాండ్ చాక్లెట్ షాప్లో ఉన్నాను నేను. సో అసలు స్విస్ చాక్లెట్స్ రేట్లు ఎలా ఉన్నాయి, అలాగే స్విస్ చాక్లెట్ ప్రపంచంలోనే నెంబర్ 1 అండి. నెంబర్ 1 ఎలా అయిందో కూడా ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ గో, వీడియో ఫుల్గా చూడండి. అలాగే గివ్ అవేలో కూడా మర్చిపోకుండా పార్టిసిపేట్ చేయండి. వీడియో ఎండింగ్లో డీటెయిల్స్ చెప్తాను. సిల్వర్ ప్లే మెస్సీ. సో ఇలాగ మనం ఏ లింట్ స్టోర్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఒక టేస్టింగ్ ఒక చాక్లెట్ ఇస్తారనమాట. మనకి ఏ ఫ్లేవర్ కావాలని అడుగుతారు. ఆ అమ్మాయి ఇప్పుడు మిల్క్ చాక్లెట్ కావాలా, బ్లాక్ చాక్లెట్ కావాలని అడిగింది. బ్లాక్ అయితే బాగా చేదుగా ఉంటుంది అనమాట. సో నేను మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. మరీ ముఖ్యంగా ఈ రెడ్ కలర్లో ఉండే లింట్ చాక్లెట్ ఏదైతే ఉందో తోపు అండి, సూపర్. మోస్ట్లీ మీకు ఇదే గివ్ అవే పంపడానికి ట్రై చేస్తాను నేను, ఓకేనా. సూపర్ అండి అసలు స్విస్ చాక్లెట్. స్విస్ చాక్లెట్ చూడండి లోపల అంత క్రీమీగా ఉందో, అదిరిపోయింది టేస్ట్ అసలు. సూపర్, నా ఫేవరెట్ ఇదైతే. ప్రజెంట్ హాలిడే సీజన్ అవ్వడం వల్ల ఫుల్ జనాలు ఉన్నారండి షాప్లో. అసలు ఎంతమంది ఉంటారని గెస్ చేయలేదు. నేను ఏదో షాప్కి వెళ్ళి సరదాగా ఫ్రీగా వీడియో తీసుకుందాం అనుకున్నా, కానీ ఫుల్ జనాలు ఉన్నారు, భయంకరంగా కొంటున్నారు. చూడొచ్చు ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్ ఉన్నాయో. అసలు స్విట్జర్లాండ్లో చాలా చాక్లెట్ కంపెనీస్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కానీ అందులో ఈ లింట్ అనేది చాలా ఫేమస్ అనమాట, వరల్డ్ ఫేమస్. సో మీరు ఎప్పుడైనా స్విట్జర్లాండ్ ట్రిప్ వచ్చారనుకోండి, జ్యూరిక్లో మీకు లింట్ చాక్లెట్ మ్యూజియం ఉంటుంది అనమాట. సో అక్కడ మీరు చాక్లెట్ ఎలా తయారవుతుంది అనేది కూడా మొత్తం చూడొచ్చు. అండ్ మనమే మన చేతులతో చాక్లెట్ కూడా తయారు చేయొచ్చు అనమాట. ఈ లింట్లోనే నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయండి. చూడండి, మిల్క్, తిరామిసు, ఇదిగోండి ఇదేదో చీజ్ కేక్ అంట. చీజ్ కేక్ ఫ్లేవర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఇదిగోండి నా ఫేవరెట్ ఇదైతే పిస్తాష్. ఎవరైనా ఫేవరెట్ ఉంటే కమెంట్ చేయండి. నాకైతే పిస్తాష్ చాలా ఇష్టం. అండ్ ఇదిగోండి ఫ్రాంబూస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ అనమాట, ఫ్రూట్ ఫ్లేవర్. ఇదేమో స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఫ్రాజ్ అని ఉంది కదా, ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్. అండ్ ఇదిగోండి ఇక్కడేమో క్యాపుచీనో. అసలు చాక్లెట్లో ఎప్పుడు చూడని వెరైటీలు అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ ఏదో చూసానబ్బా, ఇదిగో మింట్ ఫ్లేవర్ అంట. నార్మల్గా మింట్ని చాక్లెట్ని కలపడం అసలు ఎప్పుడు చూడలేదు. మింట్ ఫ్లేవర్ చాక్లెట్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఆరెంజ్. ఇదిగోండి ఇది ఎక్స్ట్రా డార్క్ చాక్లెట్ అనమాట. నార్మల్గా డార్క్ చాక్లెట్ హార్ట్కి చాలా మంచిది, ఇది ఎక్స్ట్రా డార్క్ అనమాట, బీభత్సమైన చేదుగా ఉంటుంది ఇది. సో ఇదిగోండి ఈ లిండ్ స్టోర్లో 18 రకాలు ఉన్నాయండి ఇలాంటి గుండ్రం చాక్లెట్లు, భలే ఉన్నాయి చూడడానికి. సో నేనైతే చేతిలో పట్టేలాగా ఒక 10 ఫ్లేవర్లు తీసాను. ఇదిగోండి ఇందాక దీని గురించి చెప్పాను కదా, ఇది మిల్క్ చాక్లెట్. అలాగే ఇదేదో షాంపైన్ ఫ్లేవర్ అంట, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సో ఇదిగోండి ఇన్ని రకాలు ఉన్నాయి, ఇంకా 8 వెరైటీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి సరదాగా కాస్ట్ ఎలా ఉందో చూద్దాం. రావాలి బ్లాక్ ఫ్రైడే ఆఫర్ బాబు, 30 యూరోలు 1200 గ్రాములు. రావాలి. చూడండి వరల్డ్ ఫేమస్ అండి స్విట్జర్లాండ్ చాక్లెట్లు. ఎంత ఫేమస్, రేటు కూడా అంతే ఎక్కువ. చూడండి ఇక్కడ 1200 గ్రాములు, ఒరిజినల్ రేట్ అయితే 45 యూరోలు అనమాట. కానీ ఇప్పుడు ఆఫర్ వల్ల 30 యూరోలకి ఇస్తున్నారు, అంటే 2700 రూపాయలు. ఈ ప్యాకెట్ 2700 రూపాయలు అనమాట. సో తక్కువేం కాదు. అది కూడా ఇది బేసిక్ మోడల్ అనమాట. బేసిక్ మోడల్ చాక్లెట్స్ అన్నీ కలిపి అన్ని ఫ్లేవర్స్ మిక్స్ చేసి ఉన్నాయి. ప్రీమియం మోడల్కి వెళ్తే అది ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉన్న కాస్ట్లీయెస్ట్ చాక్లెట్ ఏది అని వెతుకుతుంటే ఇదిగోండి ఇది కంటపడింది. కేజీ 195 యూరోలు అంటండి. చూడండి రోజు ఎలా చూపించు. ఇదిగోండి కేజీ 195 యూరోలు, అంటే మీకు 17,000 రూపాయలు అనమాట కేజీ. 17,000 అండి కేజీ. చూడండి ఈ చిన్న బాక్స్ ఉందా, ఇది 15 యూరోలు అనమాట. ఈ చిన్న బాక్స్ ఏమో టేస్ట్ ఎలా ఉంటుందో. సో ఇది క్రిస్మస్ స్పెషల్ చాక్లెట్ అనమాట. మొత్తం 24 చాక్లెట్స్ ఉంటాయండి. ఇదిగోండి దీని మీద 1, 2, 3, 4 అలా 24 వరకు నెంబర్స్ ఉంటాయి. సో December 1 నుంచి December 24 వరకు పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక ఆయుధం అనమాట. ఎందుకంటే December 25న క్రిస్మస్ తాత వచ్చి గిఫ్ట్లు ఇస్తాడని చెప్తారు కదా, ఆ 24 డేస్ పిల్లలు అల్లరి చేయకుండా ఉంటారనమాట. ఇలాంటిది ఒకటి కొనిస్తే చాలామంది కొంటూ ఉంటారు ఇక్కడ. ఇది ఒక రిచువల్గా ట్రీట్ చేస్తారు యూరోప్లో. 12 యూరోస్ ఉంది దీని కాస్ట్. సో ఇదేమో ప్యారిస్ స్పెషల్ చాక్లెట్ అనమాట. చూసారా ఈ మాన్యుమెంట్ గుర్తుపెట్టారా ఎవరైనా? ప్యారిస్లో ఫేమస్ మాన్యుమెంట్ షాంజిలీజే.
స్విట్జర్లాండ్ కంపెనీ వాళ్ళు ప్యారిస్ బొమ్మ వేసి చాక్లెట్స్ తయారు చేశారు. ఇదిగోండి, ఇందులో ఈ ఇన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయన్నమాట. మనకు చూడండి స్వీట్ బాక్స్లో మల్టిపుల్ స్వీట్స్ పెట్టి అమ్ముతారు కదా, సో అలాగే అనమాట. ఇది ఎంత ఉందంటే కేజీ 31 యూరోలు. 30 యూరోలు అంటే ఇది కూడా ఒక 3,000 అనుకోండి, 3,000 సుమారు కేజీ. సో ఇండియాలో మనకి డైరీ మిల్క్లో చాలా ఇలాంటి బార్ చాక్లెట్స్ వస్తూ ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి కొనుక్కుని తినేవాళ్ళం కదా. సో లింట్లో కూడా ఈ బార్ చాక్లెట్స్ చాలా ఫేమస్ అనమాట. సో మీకు చూపించడానికి ఇదిగోండి కొన్ని ఫ్లేవర్స్ తీసుకొచ్చాను నేను. ఇదిగోండి, ఇది కెరామెల్. ఇది ఎప్పుడు నేను చూడలేదండి అసలు. పచ్చిమిరపకాయ ఫ్లేవర్ చాక్లెట్ అంట. ఒకసారి వీలైతే టేస్ట్ చేస్తాను నేను ఇది. అండ్ ఇదిగోండి నిమ్మకాయ ఫ్లేవర్, ఇది కూడా వెరైటీ ఫ్లేవరే. అండ్ ఇది వచ్చేసి షకోలా బ్లాంక్ అంటే వైట్ చాక్లెట్. అండ్ ఇది వచ్చేసి జింజర్ ఫ్లేవర్. ఎవరికైనా దగ్గు జలుబు ఉంటే ట్రై చేయండి సరదాగా ఈ జింజర్ ఫ్లేవర్. సో లింట్ చాలా చోట్ల పెద్ద పెద్ద బేకరీస్లో ఇండియాలో దొరుకుతుంది, వీలైతే ట్రై చేయండి. అండ్ ఇది కాస్ట్ కూడా మరీ అంత ఎక్కువేం లేదు. ఇక్కడైతే 200 నుంచి 300 మధ్యలో ఉంది. మేబీ ఇండియాలో ఒక 50-60 రూపాయలు ఎక్స్ట్రాకి అమ్మచ్చు. మీరు ఎప్పుడైనా ఈ లింట్ చాక్లెట్ చూస్తే ఏదైనా బేకరీలో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది, వర్త్ ఇట్. సో యూట్యూబ్లో మన ఛానల్కి అయితే 9,000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం చూడండి 500 మంది కూడా లేరండి ఫాలోయర్స్. మంచి మంచి రీల్స్ పెడుతున్నాం, అలాగే ట్రావెల్ అప్డేట్స్ కూడా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో వస్తాయి. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. లింక్ పిన్ కమెంట్లోని అలాగే డిస్క్రిప్షన్లోని కూడా ఉంటుంది. సో షాప్ నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడ కూర్చుని కాఫీ తాగుతున్నాం అనమాట. చూడండి ప్రజెంట్ అయితే ఈ లింట్ షాప్లో ఇదిగోండి ఒక చాక్లెట్ అండ్ ఒక కాఫీ. అండ్ ఇదేంటి రోజా? షోకోలా వెన్యూ అంటే హాట్ చాక్లెట్. ఎంత అయింది రోజా వీటికి? 12.79, 13 యూరోస్ అయింది. 13 యూరోస్ అండి, ఎక్కువే. మరి లింట్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఇది ఒకటే కాస్ట్ అంటే ఎక్కువ కాస్ట్లీ, 650. హాట్ కాఫీ ఏమో 4 యూరోస్ అండ్ ఇది 229. చెప్పాను కదా ఇలాంటి బార్ చాక్లెట్లు ఒక 200-300 మధ్యలో ఉన్నాయి. సో ఇండియాలో కూడా కనపడితే ఇది ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రీ, ఇవి ఫ్రీగా ఇచ్చిన చాక్లెట్స్ కూడా ఇచ్చారు ఫ్రీగా. స్పూన్, చాక్లెట్ స్పూన్. మీకు కనుక ఏదైనా ప్రపోజల్ ప్లాన్స్ ఉంటే చక్కగా ఇలాంటి కలర్ఫుల్ చాక్లెట్స్ అన్నీ ఒక గిఫ్ట్ ప్యాక్లో పెట్టి ట్రాన్స్పరెంట్గా కనపడేలాగా దానికి మంచి గిఫ్ట్ ర్యాప్ చుట్టి ప్రపోజ్ చేయండి, చాలా స్టాండ్ అవుట్ అవుతుంది. మీకు ఎస్ చెప్పే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అబ్రాడ్ నుంచి ఫ్లైట్ దిగుతున్నారంటే మనం 2 ఎక్స్పెక్ట్ చేస్తామండి, చాక్లెట్స్ అలాగే మందు బాటిల్. 2 ఫేమసే అబ్రాడ్లో. ఇప్పుడు అమెరికా, జర్మనీ, బెల్జియం, స్విట్జర్లాండ్ ఇలా చాలా దేశాలు ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. కానీ స్విట్జర్లాండ్ నెంబర్ 1 అని చెప్పాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ చూసుకోండి, 1845లో పెట్టారు ఈ కంపెనీ. అంటే 179 సంవత్సరాలు అయింది. చాక్లెట్ అంటే ఏదో ఆషామాషిగా తయారు చేయకుండా దీంట్లో చాలా రీసెర్చ్ పెట్టారనమాట. చాలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసి ఈ చాక్లెట్కి ఆ టెక్స్చర్, టేస్ట్ రావడానికి చాలా కష్టపడితే ఈవేళ నెంబర్ 1 అయింది. అండ్ ఇందులో వాడే మిల్క్ ఏదైతే ఉందో అది స్విట్జర్లాండ్ అనేది డైరీ ఇండస్ట్రీకి చాలా ఫేమస్. ఆవులు కనబడతాయి ఎక్కడ చూసినా. సో దేశంలో ప్రొడ్యూస్ అయిన మిల్క్ని మాత్రమే వాడతారు. అలాగే కోకో గింజలు, ఆఫ్రికా నుంచి నెంబర్ 1 కోకో గింజలు తెప్పిస్తారనమాట. ఈ గానా అలాగే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, అక్కడ నుంచి మంచి కోకో గింజలు సెలెక్టివ్గా తెప్పించి జాగ్రత్తగా చేస్తారనమాట. అందుకే నెంబర్ 1 అయింది. అండ్ అలాగే మీరు టోబ్లర్1 అనే కంపెనీ వినుంటారు. ఇలా పిరమిడ్ షేప్లో చాక్లెట్ వస్తుంది, అది కూడా స్విట్జర్లాండ్దే. ఇంకా చెప్పాలంటే నెస్ట్లే అండి. నెస్ట్లే మనందరికీ తెలుసు కదా, నెస్ట్లే చాక్లెట్లు, కిట్ క్యాట్ నెస్ట్లేదే కదా. సో అది కూడా స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ అనమాట. ఇంకా చెప్పాలంటే మనం అందరం ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇష్టంగా తినేది క్యాడ్బరీ డైరీ మిల్క్. క్యాడ్బరీ అనేది యూకే కంపెనీ, అది కూడా ఇండియాది కాదు. చాలామంది మేబీ ఇండియాది అనుకుంటారు. సో అదేమో యూకే కంపెనీ అనమాట. సో ఓవరాల్గా ఈ చాక్లెట్ ఇండస్ట్రీని ఈ స్విట్జర్లాండ్, ఈ బెల్జియం ఇవి డామినేట్ చేస్తున్నాయి అనమాట. సో అది విషయం. సో మీరైతే ఎప్పుడైనా ఇండియాలో చెప్పాను కదా, ఎప్పుడైనా బేకరీకి వెళ్ళి ఈ లింట్ కంపెనీ చాక్లెట్ కనబడితే సరదాగా ట్రై చేయండి. గివ్ అవే అని చెప్పాను కదండి. సో ఈ చాక్లెట్ నాకు రోజాకి చాలా ఫేవరెట్ అనమాట. మీతో కూడా టేస్ట్ చేయించాలనుకుంటున్నాం, అందుకే ఈ గివ్ అవే ప్లాన్ చేసాం అనమాట. ఈ వీడియో చూసి కామెంట్ చేసిన వాళ్ళలో 3కి అయితే గివ్ అవే ఇద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే, ఇందాక నేను లోపల చాక్లెట్ షాప్ టూర్ చేసినప్పుడు కాస్ట్లీయెస్ట్ చాక్లెట్ ఒకటి చూపించి కేజీ ఎంత అనేది ఇండియన్ రూపీస్లో చెప్పాను. అది ఎంతో మీరు వీడియో చూసి కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళలో 3ని పిక్ చేద్దాం. పిక్ చేసి గివ్ అవే అయితే పంపిస్తాను. మిస్ అవ్వకండి, ఈ చాక్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం మాల్టాలో కూడా ఒక గివ్ అవే కండక్ట్ చేసాం. లైవ్లో 3 విన్నర్స్ని పిక్ చేసి 3కి కూడా మాల్టాలో కొన్ని గిఫ్ట్స్ అయితే నేను పంపించాను ఇండియాకి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ గివ్ అవేలో మాత్రం పార్టిసిపేట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.